హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ ఈజీ. మన ఛానల్లో సిబిఎస్ఈతో పాటుగా స్టేట్ సిలబస్ వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ అయితే మనం చేస్తున్నాం. ఆ మ్యాథ్స్లో సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ అనేటువంటి టాపిక్లో పార్ట్ 1 వీడియో అయితే కనుక మీకు ఇప్పుడు పార్ట్ 1 వీడియోకి సంబంధించినటువంటి సమ్స్ అనేవి కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మన ఛానల్ని మొదటిసారిగా చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పాలినామియల్ అంటే మీకు అందరికీ తెలిసిన 9th క్లాస్లో ఎక్స్ పాలినామియల్ అంటే కనుక పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్లో ఉండేటువంటి ఎక్స్ప్రెషన్ పాలినామియల్ అంటాము. సో అయితే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ గురించి చెప్తున్నారు ఇక్కడ. డిగ్రీ ఆఫ్ పాలినామియల్, వాట్ ఈజ్ మెంట్ బై డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే కనుక హైయెస్ట్ పవర్ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటారు. హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో ఆ హైయెస్ట్ పవర్ ని డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటారు. ఒక పాలినామియల్ లో ఉన్నటువంటి హైయెస్ట్ పవర్ ని డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటారు. సో డిగ్రీ 0 అయితే, అలాగే 1 అయితే, 2 అయితే, 3 అయితే వాటిని ఏ నేమ్ తో పిలుస్తాము, అలాగే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో డిగ్రీ కనుక 1 అయింది అనుకోండి, డిగ్రీ 0 అయింది అనుకుందాం. డిగ్రీ 0 అయితే దాన్ని కాన్స్టెంట్ అంటాం. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ లేదా ఏబి లేదా ఏ స్క్వేర్ బి అలా ఉంటుంది. ఏబిసిలు కాన్స్టెంట్గా తీసుకుంటాం. డిగ్రీ 1 అయితే దాన్ని మనం లీనియర్ పాలినామియల్ అని పిలుస్తాం. లీనియర్ పాలినామియల్కి జనరల్ ఫామ్ వచ్చేటప్పటికి ఏఎక్స్ ప్లస్ బితో రిప్రజెంట్ చేస్తాం. సో ఏదో 3x మైనస్ 5 ఒకటి, లేదా 3/2x మైనస్ 3 అలాగా ఉంటే దాన్ని మనం లీనియర్ పాలినామియల్ అంటాం. ఒకవేళ డిగ్రీ 2 అయితే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అని పిలుస్తారు. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంటాము. దీని ఏదో 3x² మైనస్ 3x మైనస్ 13x ప్లస్ 5 అలా రాసుకోవచ్చు, లేదా 8x² మైనస్ 13 అలా రాసుకోవచ్చు. ఖచ్చితంగా x² టర్మ్ అయితే ఉండాలి. x టర్మ్ లేకపోయినా పర్లేదు, కాన్స్టెంట్ లేకపోయినా పర్లేదు. ఇక్కడైతే ఖచ్చితంగా x టర్మ్ అయితే ఉండాలి. నెక్స్ట్ క్వాడ్రాటిక్ తర్వాత క్యూబిక్ పాలినామియల్. డిగ్రీ 3 అయితే దాన్ని క్యూబిక్ పాలినామియల్ అని అయితే పిలుస్తాము. ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d అనేటువంటి ఫామ్లో చూపిస్తాం దాన్ని. ఇందులో మనం ఏదో 7x³ మైనస్ 3x ప్లస్ 13 అని రాసుకుంటున్నాను, లేకపోతే 8x³ మైనస్ 3x² ప్లస్ 11x అని రాసి వదిలేసాం. ఏ టర్మ్ లేకపోయినా పర్లేదు, ఖచ్చితంగా క్యూబ్ అనే టర్మ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇలా మనకి ఎగ్జామ్లో ఓన్గా కూడా మనకి ఎగ్జాంపుల్స్ రాయమనేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ అయితే జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి చూద్దాం. జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటో చూద్దాం. సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాలినామియల్ కాబట్టి ఇఫ్ ఏ ఈజ్ ద జీరో ఆఫ్, లేదంటే ఏ ఈజ్ సెడ్ టు బి జీరో ఆఫ్ ద పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్, ద పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఏ అనేటువంటిది జీరోగా సెట్ అవ్వాలంటే కనుక పాలినామియల్ ఇఫ్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ వాల్యూ కనుక పి ఆఫ్ ఎక్స్ లో పెడితే 0 అనే ఆన్సర్ వస్తే అప్పుడు ఏని జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ ప్లస్ బి అనేది పాలినామియల్, దీని 0 వాల్యూ కనుక్కోవాలంటే దీన్ని 0కి ఈక్వల్ చేస్తాం. ప్లస్ బి వెళ్తే మైనస్ బి, ఏ ఇంటూ చేస్తుంది వెళ్తే డివైడ్ చేస్తాయి, అంటే జీరో ఆఫ్ ద పాలినామియల్ ఏమైందంటే మైనస్ బి బై ఏ. ఓకేనా. ఇప్పుడు మనకి గ్రాఫ్స్ ఇస్తారు. గ్రాఫ్ ఇచ్చినప్పుడు పాలినామియల్ ఇన్ ఎక్స్ అయితే కనుక ఆ గ్రాఫ్కి ఎన్ని జీరోస్ ఉంటాయి మనం అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎగ్జామ్లో 2 మార్క్స్ 1 మార్క్స్ క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉండేవి. చాలా జాగ్రత్తగా వినాలి ఇప్పుడు మీరు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ద గివెన్ గ్రాఫ్స్ represent the polynomial p of x, then find the zeros of the polynomial అని అయితే అడుగుతున్నారు. ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఇది ఎక్సైజ్ 2.1లో ఫస్ట్ ప్రాబ్లం. వీటిలోంచి ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్కి ఒక 1 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది. మీరు చేయవలసిందల్లా పి ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారు కాబట్టి, పాలినామియల్ ఇన్ ఎక్స్ అని ఇచ్చారు కాబట్టి ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తే చూసుకోవాలి. సో గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఓన్లీ 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి therefore number of zeros is equal to 1 అని అయితే రాస్తాం. ఇక్కడ గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 2 పాయింట్స్, ఎక్స్ యాక్సిస్ ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 2 అని అయితే రాసేస్తాం.
నెక్స్ట్ గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 3 పాయింట్స్. గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ని 3 పాయింట్స్ లో అయితే డివైడ్ చేస్తుంది కాబట్టి దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 3 అని అయితే రాస్తాం. నెక్స్ట్ గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 1 పాయింట్. ఎక్స్ యాక్సిస్ 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అయితే రాస్తాం. నెక్స్ట్ గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 1 పాయింట్. ఎక్స్ యాక్సిస్ ని 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అయితే రాస్తాం. నెక్స్ట్ గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 4 పాయింట్స్ కాబట్టి ఎక్స్ యాక్సిస్ ని 4 పాయింట్స్ దగ్గర డివైడ్ చేస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 4 అని అయితే రాసేస్తాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లోకి వెళ్తే గ్రాఫ్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఎనీ పాయింట్. ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేయట్లేదు కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అయితే రాస్తాం. నెక్స్ట్ గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 1 పాయింట్. 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కనుక రాస్తాం. నెక్స్ట్ గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 3 పాయింట్స్. గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ని 3 పాయింట్స్ దగ్గర 3 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు అయితే 3 అని రాస్తాం. నెక్స్ట్ గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 2 పాయింట్స్. 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ అయితే కనుక 2 అని అయితే రాస్తాం. నెక్స్ట్ గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 4 పాయింట్స్. గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ని 4 పాయింట్స్ లో అయితే ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 4 అని అయితే రాస్తాం. నెక్స్ట్ గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 3 పాయింట్స్ లో ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి 3 పాయింట్స్ లో ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమని చెప్పొచ్చు, నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 3. అండ్ మన కాన్సెప్ట్ అంతా గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ని ఎన్ని పాయింట్లో టచ్ చేస్తుందో ఒకసారి చూసుకుని దాని తగ్గట్టుగా నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నో ఫైండ్ అవుట్ చేస్తాం. మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి గ్రాఫ్ షీట్ మీద చేయవలసిన ప్రాబ్లమ్స్. అవి పబ్లిక్ ఎగ్జామ్లో అయితే కనుక 100% ఇవ్వడానికి అయితే ఛాన్స్ లేదు, కానీ అవి కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ మనకి గ్రాఫ్ గీయడానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ గ్రాఫికల్ సమ్స్ అయితే కనుక పబ్లిక్ ఎగ్జామ్లో గ్రాఫ్ గీయమని అయితే ఇవ్వట్లేదు, కానీ గ్రాఫ్ ఇచ్చేసి 0 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అవి మనం పబ్లిక్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని సిలబస్ 10th క్లాస్ సిలబస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు చెప్పేటువంటి ఎక్స్ట్రా క్వశ్చన్స్లో ఉంటాయి. టెక్స్ట్ బుక్కి సంబంధించి అయితే కనుక గ్రాఫ్ గీమ్ అనే సమ్స్ అయితే ఉన్నాయి, కానీ పబ్లిక్ ఎగ్జామ్లో అయితే వీటి నుంచి ఇవ్వరు అని చెప్పేసి చెప్తున్నారు. అయినా ఒకసారి నాలెడ్జ్ కోసం ఈ గ్రాఫ్స్ ఎలా ఉంటాయి చూద్దాం. సో గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేసి దీనికి జీరోస్ కనుక్కోవాలి. 0 వాల్యూస్ కనుక్కోవాలంటే దీన్ని y ఈజ్ ఈక్వల్ టు 2x + 3 అనుకోవాలి. లీనియర్ ఈక్వేషన్ ఇది. సో గ్రాఫ్ గీసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎక్స్ యాక్సిస్ y యాక్సిస్ తీసుకుంటాం కదా. సో అంటే ఇక్కడ x y 2 తీసుకుంటాం. x ప్లేస్ లో ఒక మైనస్ నెంబర్ తీసుకుంటాను, ఒక 0 తీసుకుంటాను, ఒక ప్లస్ నెంబర్ తీసుకుంటాను, +2 తీసుకుంటాను. -4 + 3 అవుతుందండి, -1. ఇది 0 అవుతుంది, 0 + 3 3 అవుతుంది. 2 2 4 + 3 ఎంత అండి 7. మొత్తం ఓవరాల్ గా 3 పాయింట్స్ అయితే వచ్చినాయి. ఈ 3 పాయింట్స్ ని బేస్ చేసుకునేది నేను గ్రాఫ్ గీస్తాను. ఎలాగో చూడండి. ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ డాష్, వై డాష్, 0 1 2 3 -1 -2 -3. ఇక్కడ ఏదో 1 2 3 4 5 6 7 కూడా మనకు అవసరమే కాబట్టి 6 7 వై ఇది. ఇటువైపున -1 -2 -3 ఇలా తీసుకుంటాం. ఇప్పుడు గ్రాఫ్ గీసేటప్పుడు ఆ పాయింట్స్ ని మనం లొకేట్ చేసి గ్రాఫ్ గీయాలి. ఫస్ట్ -2 -1 ఉన్నారు కాబట్టి -2కి ఎదురుగుండా -1 దగ్గర ఇలా పాయింట్ లొకేట్ చేస్తాం గ్రాఫ్ షీట్ లో. 0కి ఎదురుగుండా 3, 2కి ఎదురుగుండా 7. ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలంటే కనుక వీటిని జాయిన్ చేస్తూ స్కేల్ తోటి ఇలా మనం కనెక్ట్ చేసుకోవాలి. సో -1 కొంచెం అటు ఉంటుంది. సో కరెక్ట్గా ఈ కటింగ్ అనేది ఎక్కడ వస్తుందంటే -1కి 2కి మధ్యలో వస్తుంది. అంటే సొల్యూషన్ -1.5, 0 అవుతుంది. సో ఇక్కడ ఏం రాస్తామంటే ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ at -1.5, 0 కాబట్టి therefore 0 value is 0 of p of x is equal to -1.5 అయితే అవుతుంది. ఓకేనా? సో అర్థమైంది కదా. ఇలా 0 వాల్యూని అయితే కనుక మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనకి వెరిఫికేషన్లో ఏమని చెప్తాం, దీన్ని 0కి ఈక్వల్ చేసుకుంటాం.
సో 2x ఈజ్ ఈక్వల్ టు -3, x ఈజ్ ఈక్వల్ టు -3/2 అంటే -1.5 అవుతుంది. ఇది వెరిఫికేషన్. సో మనం థియరిటికల్గా చేసిన గ్రాఫ్ ద్వారా చేసిన ఒకే ఆన్సర్ వచ్చిందని మనం తెలుసుకోవడం కోసం అలా జీరోకి అయితే ఈక్వల్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ జీరో వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ కూడా y ఈజ్ ఈక్వల్ టు x² - 3x - 4 అనుకుంటాం. ఇది లీనియర్ ఈక్వేషన్ కాబట్టి, లీనియర్ పాలినామియల్ కాబట్టి ఒక చోట టచ్ చేసింది x యాక్సిస్ని. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి 2 ప్లేసెస్లో టచ్ చేస్తే, ఈవెన్ దో అది ఒక పాయింట్ దగ్గర టచ్ చేసినప్పటికీ కూడా 2 జీరోస్ ఉంటాయి, సేమ్ అదే నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 3 దగ్గర టచ్ చేసింది అనుకున్నాం. సో 2 జీరోస్ ఉండాలి కాబట్టి ఆ 2 జీరోస్ 3,3 అని రాస్తాం అనమాట. ఇక్కడ x y ఒక నెగిటివ్ నెంబర్ తీసుకుంటాను, -1 0 +1 సింపుల్గా తీసుకున్నాం. ఇది 1 అవుతుంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +3 1 + 3 4 అవుతుంది, 4 - 4 0 అవుతుంది. ఈ 2 జీరోస్ అయితే x వాల్యూ y వాల్యూ -4 అవుతుంది. ఇక్కడ 1 పెడితే 1, ఇక్కడ -3 -4 అంటే 1 - 7 అంటే ఎంత అయింది, -6 అయింది. గ్రాఫ్ గీయడానికి అసలు యాక్చువల్గా 2 పాయింట్స్ సరిపోతాయి, కానీ 3 పాయింట్స్ తీసుకుంటే మంచిది. ఇప్పుడు దీనికి సంబంధించి గ్రాఫ్ x డాష్ y డాష్ 0 1 2 3 -1 -2 -3 1 2 3 4 -1 -2 -3 -4 -5 -6 ఇది y డాష్. ఇప్పుడు ఇందులో పాయింట్స్ చూద్దాం. -1కి ఎదురుగుండా 0 కాబట్టి ఇది ఒకటి అవుతుంది, -1కి ఎదురుగుండా 0. అలాగే నెక్స్ట్ మనకి 0కి ఎదురుగుండా -4, ఇది 1కి ఎదురుగుండా -6, అది ఎక్కడ వస్తుంటే కనుక -6 ఇది ఇక్కడ ఎక్కడ వస్తుంది, 1కి ఎదురుగుండా -6. సో ఇలా 3 పాయింట్లు వచ్చినాయి. ఇంకొక పాయింట్ కూడా వస్తే బెటర్ కాబట్టి మనం ఇంకొక పాయింట్ కాల్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్టెండ్ చేసి నేను 3 పెడతాను. 3 పెడితే 3² 9, 9 - 6 3 అవుతుంది, 3 - 4 అంటే -1 అయింది. -1 అంటే కనుక 3కి ఎదురుగుండా -1 అంటే గ్రాఫ్ ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. సో అలా ఆగిపోయిన ఇబ్బంది లేదు, కానీ ఎందుకన్నా మంచిది 4 కూడా తీసుకున్నాను. 16 ఇది, ఇక్కడ 4 3 12 -12 -4 అంటే -16 0 అవుతుంది. సో ఓవరాల్గా ఇప్పుడు మనకి పాయింట్స్ అయితే ఇలా వచ్చినాయి. సో వీటిని జాయిన్ చేసుకుంటే ఇలా మన చేత్తోనే కలిపేసుకోవాలి యాక్చువల్గా. సో గ్రాఫ్ x యాక్సిస్ని -1, 0 దగ్గర 4, 0 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ x యాక్సిస్ ఎట్ -1, 0 4, 0 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి 4 జీరోస్ ఈజ్ ఈక్వల్ టు -1, 4 అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. దీనికి కూడా వెరిఫికేషన్ చేయొచ్చు, జీరోస్ ఎలా కనుక్కోవాలనేది నెక్స్ట్ ఎక్సర్సైజ్లో తెలుస్తుంది మనకి. సో దాని ద్వారా వెరిఫికేషన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ x³ - 4x అని అడిగారు. యాక్చువల్గా అసలు మనం జీరోస్ ఎలా ఉంటాయి ఫైండ్ అవుట్ చేయాలంటే వీటిని 0కి ఈక్వల్ చేయాలి కాబట్టి x² - 4 ఎలా అవుతుంది, x కామన్ తీస్తే x 0 అవ్వచ్చు, x² - 4 0 కాబట్టి x² = 4, x = +or-√4 అంటే x = +or-2. 3 జీరోస్ ఉంటాయి కదా, ఒకటి ఖచ్చితంగా 0 అవుతుంది, ఒకటి +2 అవుతుంది, ఒకటి -2 అవుతుంది. దానికోసం నేను ఇక్కడ x తీసుకుంటాను, ఇక్కడ y = x³ - 4x తీసుకుంటాను. సో -2 పెడతాను, -2 పెడితే కనుక -8 అవుతుంది, ఇక్కడ -+, 4 2 = 8, మొత్తం ఓవరాల్ 0 అవుతుంది. x 0 పెడితే y కూడా 0 అవుతుంది. 2 పెడితే 2³ అంటే 8, 4 2 = 8, 8 - 8 0 అవుతుంది. సో 3 పాయింట్స్ డైరెక్ట్గా తెలిసిపోయినాయి మనకి. ఒకవేళ 2 -2 -1 కాకుండా 1 కానీ 3 కానీ మనకు నచ్చింది అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఎలా చేస్తే ఏంటంటే మనకు క్లారిటీ వస్తే ఇబ్బంది లేదు, కంగారు పడక్కర్లేదని నేను ఇలా చెప్పాను. నేను అయితే ఇక్కడ 0 1 2 3 -1 -2 -3 1 2 3 -1 -2 -3 ఇలా రాసుకుంటాం. సో అయితే ఇప్పుడు ఇక్కడ స్కేల్ మాత్రం రాయాలి. ఇక్కడ x యాక్సిస్ 1 cm = 1 యూనిట్, అండ్ y యాక్సిస్ 1 cm = 1 యూనిట్ అని రాయాలి. సో -2కి 0 వచ్చింది, 2కి 0 వచ్చింది, 0కి 0 వచ్చింది. మన గ్రాఫ్ ఇంకా మనకి కర్వ్ ఇంకా సరిపోదు కాబట్టి సో -3 కూడా తీసుకుందాం. -3 తీసుకుందాం అనుకుందాం. -3 తీసుకుంటే -27 అవుతుంది, ఇక్కడ +12 అవుతుంది. -27 + 12 అంటే కనుక -15 అయితే వస్తుంది. అలాగే +3 కూడా తీసుకుంటే కనుక
27 ఇక్కడ 12, 27 12 అయితే +15 అయితే వస్తుంది. -3కి ఎదురుకుండా -15 అంటే కింద ఎక్కడ వస్తుంది, ఇదేమో ఇక్కడ పైన వస్తుంది. వీటిని జాయిన్ చేసాం అనుకో ఇలాగా. సో 3 ప్లేసెస్లో టచ్ చేసింది. 2, 0 ఒకటి, 0, 0 ఒకటి, -2, 0 ఒకటి. ద గ్రాఫ్ intersect x-axis at -2, 0 దగ్గర, 0, 0 దగ్గర, 2, 0 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి therefore zeros is equal to -2, 0, 2 అని రాస్తాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎక్స్ క్యూబ్ జీరోస్ కనుక్కోవాలి. ఇది చాలా వింతైన విషయం అనమాట. ఎందుకంటే ఎక్స్ క్యూబ్ జీరోకి ఈక్వల్ చేస్తే 3 జీరోలు రావాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, 0, 0 వస్తుంది. అంటే ఒకే ఒక చోట వచ్చేస్తుంది ఎక్స్ యాక్సిస్ ని, అది కూడా 0. ఇది క్యూబిక్ పాలినామియల్ కాబట్టి 3 జీరోస్ ఉంటాయి కాబట్టి 3 జీరోస్ తీసుకుంటాం. ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. -3 అంటే మైనస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ వస్తుంది. 3 3 జర్ 9, 9 3 జర్ 27 అవుతుంది. 0 పెడితే 0 వస్తుంది. ఏదో 1 పెడతాను, 1 క్యూబ్ పెడితే 1 వచ్చింది. ఈ 3 పాయింట్స్ చాలు గ్రాఫ్ గీయడానికి. సో ఈ 3 పాయింట్స్ ఇలా తీసుకున్న తర్వాత ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్ 0 1 2 3 -1 -2 -3 1 2 3 -1 -2 -3. ఫస్ట్ పాయింట్ -3కి ఎదురుకుండా -27 అన్నారు. సో కింద ఇక్కడ వస్తుంది. 0కి ఎదురుకుండా 0, సో 1కి ఎదురుకుండా 1 ఇలా వస్తుంది. సో అయితే గ్రాఫ్ అయితే ఇలా వస్తుంది. సో గ్రాఫ్ ఇంటర్సెక్ట్ x axis at the graph intersect x axis at 0, 0 కాబట్టి therefore zeros is equal to x is equal to 0, 0, 0. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ x క్యూబ్ మైనస్ x స్క్వేర్ అని అడిగారు. ముందే జీరోస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని 0కి ఈక్వల్ చేయాలి. x స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ x మిగులుతుంది, x -1 అంటే x స్క్వేర్ 0 అవ్వచ్చు, x -1 0 అవ్వచ్చు. x -1 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు 1. x స్క్వేర్ 0 అయింది అంటే కనుక 2 0 వాల్యూస్ 0, 0 అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు x y ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ x స్క్వేర్ అని తీసుకుంటాం. -1 ఇది 0, 1, 2 4 పాయింట్స్ అయితే తీసుకుంటున్నాను. -1 పెడితే ఇక్కడ -1 క్యూబ్ అంటే -1 వస్తుంది. -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. అంటే -1 అంటే -2 అవుతుంది. 2 జీరోస్ పెడితే 0 అయిపోతుంది. 1 పెడితే ఇక్కడ 1 క్యూబ్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, 1 -1 0 అవుతుంది. 2 క్యూబ్ అంటే 2 2 జర్ 4, 4 2 జర్ 8. ఇక 2 స్క్వేర్ అంటే 2 2 జర్ 4, 8 - 4 ఎంత అయిందంటే కనుక 4 అయింది. ఇలా నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత గ్రాఫ్ అయితే గీద్దాం. x x dash y y dash 0 1 2 3 -1 -2 -3 1 2 3 4 -1 -2 -3. -1కి ఎదురుకుండా -2 చూడాలి. -1కి ఎదురుకుండా -2 ఇదిగో ఇది, 0కి ఎదురుకుండా 0 ఇది, 1కి ఎదురుకుండా 0 ఇది, 2కి ఎదురుకుండా 4 ఇది. నేను ఎలా జాయిన్ చేసాం అనుకో ఇలా వస్తుంది. ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ x axis at 1, 0, 0, 0 దగ్గర ఇంటర్సెక్ట్ చేసినాయి కాబట్టి therefore zeros x is equal to 2 జీరోస్ ఒక 1 లేదా 0 1 అని రాసిన ఇబ్బంది అయితే ఏం లేదు. సో ఇక్కడికి మనం పాలినామియల్స్ అనే చాప్టర్లో పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాం. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరింత మంది 10th క్లాస్ స్టూడెంట్స్కి వీడియోస్ చేరేంత వరకు షేర్ చేస్తారనుకుంటున్నాను. మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎంకరేజ్మెంట్తో మరిన్ని వీడియోస్ తీయడానికి అయితే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.